హలో అందరికీ. 2 సింపుల్ కడా బ్యాంగిల్స్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం రండి. బేకింగ్ వీడియో ఇది. మీకు హెవీగా డిజైన్ వద్దు, సింపుల్గా కావాలి అనుకున్నప్పుడు ఇవి ఒకసారి మీరు ట్రై చేయండి. బ్యాంగిల్కి నేను 70 లైన్స్ తీసుకున్నాను థ్రెడ్. బ్యాంగిల్కి స్టిక్ చేసి పెట్టుకున్నాను. బ్యాంగిల్కి మనం దారం చుట్టేటప్పుడు అది ఒడి తిరిగి ఉంటుంది. సో మనం దాని చిక్కులు అనేవి తీసుకోవాలి. మనకి ఎన్నిసార్లు బ్యాంగిల్ చుట్టే మధ్యలో కూడా మనకి అలా వస్తే మనం చిక్కులు తీసుకోవాలి. ఈ ఫింగర్ అనేది ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి అండి. మనం బ్యాంగిల్ చుట్టేటప్పుడు లాస్ట్ లైన్ మీద మనం నెక్స్ట్ వేసే థ్రెడ్ అనేది పడి ఉండాలి. అలా మీరు బ్యాంగిల్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం థ్రెడ్ అంతా చుట్టేసుకోండి. ఇలా ఒకదానిపైన ఒకటి. మరీ హెవీ ఎక్కువ పడిపోయింది అనుకోండి, మనకి థ్రెడ్ అనేది మందంగా కనిపిస్తుంది. సో అలా ఉండొద్దు. మరీ వేలుతో మనం జరిపినా కూడా అది పల్చగా అయిపోయి మనకు బ్యాంగిల్ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. సో నీట్గా అలా వేలుతో అడ్జస్ట్ చేసుకుంటూ ఫింగర్ అనేది సపోర్ట్ ఇచ్చుకుంటూ మనం థ్రెడ్ అంతా చుట్టేసుకోవాలి బ్యాంగిల్కి. ఇలా నేను చూపిస్తున్నట్టు మనకు మధ్యలో ఖచ్చితంగా చిక్కు వస్తుంది. సో ఆ టైంలో మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఆ చిక్కులన్నీ తీసుకుంటూ సో ఒక బ్యాంగిల్ అనేది చుట్టేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాంగిల్, ఇది కూడా సేమ్ ఇందాక ప్రాసెస్ లాగానే మనం ఫింగర్ అనేది మనకి సపోర్ట్ తీసుకుంటూ మధ్యలో చిక్కులు వచ్చినప్పుడు అది తీసుకుంటూ మనం బ్యాంగిల్ మొత్తం చుట్టేసుకోవాలి. మా చిన్నోళ్ళు వేసే లోపు నేను 2 బ్యాంగిల్స్ చేసేద్దాం అనుకున్నాను. థ్రెడ్ చుట్టడం చేసేసాను. లాస్ట్ మినిట్లో వచ్చేసాడు. సో నేను మీకు అది లాస్ట్లో ఎలా ఫినిష్ చేసుకోవాలో చూపించలేకపోయినాను. మా చిన్నోడు ఏడుస్తున్నాడు చూపించుదాము అంటే. ఇప్పుడు బ్యాంగిల్ డిజైన్ చేసేద్దాం. సో నేను ఈ 2 బ్యాంగిల్స్ డిజైన్ చేయడానికి నేను 3mm ఒకటి ఇంకా డైమండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఫస్ట్ టూ ఆపోజిట్ సైడ్స్ నేను గమ్ అనేది పెట్టేసుకున్నాను, ఫెవిక్రిల్. తర్వాత ఆ 2 మీద నేను 3mmవి రౌండ్ వైట్ కుందన్స్ నేను స్టిక్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత గమ్ ఫ్లవర్ షేప్ కోసం గమ్ తీసుకొని గమ్ పెట్టేసుకొని ఈ డైమండ్ షేప్వి మొత్తం ఇలా చేసుకున్నాను నీట్గా. మనం స్టిక్ చేసుకునేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా దగ్గరికి అనుకుంటూ ఇట్లా గట్టిగా ప్రెస్ చేయొద్దు. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే మన స్టిక్తో పాటు వచ్చేస్తాయి. సో నెమ్మదిగా పెట్టుకొని ఒకసారి ఇలా అనేసేయండి ఆ గ్లూ పెన్తోని. మొత్తం మనం డైమండ్ షేప్ మొత్తం స్టిక్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఫ్లవర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే పెట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంటాయి కదా. సో నేను 2 సైడ్స్ స్టిక్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఒక ఫ్లవర్కి ఇలా ఈ షేప్లో నేను కుందన్స్ పెట్టేసుకుంటున్నాను. ఈ షేప్లో ఇవి కూడా మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. సింపుల్గా ఇలా చేసేసుకోండి. గమ్ పెట్టేసుకొని సింపుల్గా ఇలా చేసేయండి. సో నేను 2 సైడ్స్, ఈ ఫ్లవర్కి 2 సైడ్స్, ఆ ఫ్లవర్కి కూడా 2 సైడ్స్ పెట్టేశాడు. మీకు మరీ సింపుల్గా అనిపించింది అంటే మీరు ఈ ఫ్లవర్స్ మధ్యలో మీరు 3mmవి రౌండ్వి కూడా పెట్టేసుకోవచ్చు. నేను 2 ఫ్లవర్స్కి మధ్యలో 3mm రౌండ్ ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా స్టిక్ చేసుకేసుకున్నాను, గమ్ పెట్టేసుకున్నాను. మీరు ఒకసారి 3mmవి పెట్టిన తర్వాత ఒకసారి మీరు ఫ్లవర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అది పెట్టినప్పుడు కదులుతుంది కదా. సో మీరు ఒకసారి మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. 2 సైడ్స్ నేను పెట్టేశాను. ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో చూసేయండి. ఇది ఇలా వచ్చింది బ్యాంగిల్. చాలా సింపుల్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంగిల్కి నేను తిలకం షేప్వి తీసుకున్నాను, పింక్ కలర్. సో ఇలా గమ్ అనేది పెట్టేసుకున్నాను. గమ్ పెట్టేసుకొని ఇవి తిలకం షేప్వి అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ అది ఫ్లవర్ లాగా రావాలి, అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోండి తిలకం షేప్వి. 3 యూజ్ చేశాను నేను ఒక ఫ్లవర్కి. నెక్స్ట్ ఇది ఎలా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ గమ్ పెట్టేసుకోండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ గమ్ పెట్టేసుకొని నెక్స్ట్ సేమ్ ఇందాక ఎలా అయితే పెట్టామో సేమ్ అలానే 3 యూజ్ చేసేసి ఆ ఫ్లవర్ టైప్లో పెట్టేసేయండి. అలా బ్యాంగిల్ అంతా గ్యాప్ ఇచ్చుకుంటూ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు బ్యాంగిల్ అంతా డిజైన్ చేసేయండి. సేమ్ ఒక సైడ్ మొత్తం ఒక సైడ్ ఇలా డిజైన్ చేసేయండి. ఇది లాస్ట్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలండి, లేదంటే అవి షేప్ అవుట్ అయిపోతాయి. సో షేప్ అవుట్ అవ్వద్దు అంటే మనం పెట్టిన తర్వాత ఒకసారి వాటిని మళ్ళీ అడ్జస్ట్ చేయండి. సో ఇంకో సైడ్ బ్యాంగిల్ ఇంకో సైడ్ ఎలా డిజైన్ చేయాలంటే ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 మధ్యలో మళ్ళీ గమ్ పెట్టేసి సేమ్ ఇందాక ప్యాటర్నే 3 తిలకం షేప్ కుందన్స్ యూజ్ చేసుకొని మనకు ఫ్లవర్ టైప్ వచ్చేలాగా మళ్ళీ బ్యాంగిల్ అంతా పెట్టేసుకోవాలి. సరే మీరు చూడండి ఎలా పెట్టాను.
బ్యాంగిల్ అంతా ఇలా పెట్టేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ డిజైన్. మనకి హెవీగా వద్దనుకునే వాళ్ళు మీరు ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. హెవీగా కావాలి అనుకుంటే నేను ఇంకా హెవీగా ఉన్న డిజైన్స్ కూడా పోస్ట్ చేస్తాను, మీరు నా ఛానల్ చెక్ చేయండి. ఇలా మొత్తము పెట్టేసుకున్నాను గాజు మొత్తము. తిల్కమ్ షేప్వి నేను పింక్ కలర్ తీసుకున్నాను. సో ఇదే అండి బ్యాంగిల్, ఇలా డిజైన్ చేశాను. 2 సింపుల్ కడా బ్యాంగిల్స్. సరే చూసేయండి ఎలా ఉన్నాయో. ఖచ్చితంగా 24 అవర్స్ అనేది మనం డ్రైయింగ్కి పెట్టాలండి. ఎమ్మటే అస్సలు వాడకూడదు, గమ్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకేంటి అంటే మనం అస్సలు సన్లైట్లో పెట్టొద్దు. ఆరాలి తొందరగా ఇదైపోవాలి అని చెప్పి మనం సన్లైట్లో పెట్టామంటే గమ్ అనేది ఇట్లా స్టిక్కీ అయిపోతుంది. సో సన్లైట్లో అస్సలు పెట్టొద్దు. మీకు నచ్చిన డిజైన్స్ మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.